నిమిషం. ఇప్పుడు నువ్వు చదువు మానేసేసావు. ఒక 1 ఇయర్ నుంచి చర్చ్‌కెళ్తున్నావు. అవును మేడం. ఆ తర్వాత ఏమైంది చెప్పు నాకు? చర్చికెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చాడు మేడం. ఓకే. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుడి మాటలు ఏం చెప్పడము. పేరమ్మా? ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్ మేడం. ఓకే. పాస్టర్ గారు ప్రేయర్ చాలా బాగా చేస్తారు మేడం. అతను ప్రేయర్ చేయడము, దేవుని గురించి చెప్పడము, బైబిల్ చదవటము, ప్రేయర్ ఎక్కడున్నా మేమిద్దరం కలిసే వెళ్తాం మేడం. కలిసే చేస్తాము. చర్చ్ ఓపెన్ చేయడము, నేను మొత్తం చర్చిలో సేవ చేస్తూ ఉంటాను మేడం. చర్చికెక్కువ. ఇట్లా పాస్టర్ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను మేడం. పాస్టర్ చెప్పే మాటలకి పాస్టర్‌కి దేవుడు కనిపిస్తాడు, యేసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. యేసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే. అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూసాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూసాను మేడం యేసయ్యని. నేను చూసాను. అతను చూపిచ్చాడా? మీకే కనిపిచ్చారా? అతను చూపించాడు మేడం. ఎట్లా? అంటే ఒక విషయాలు చేస్తే యేసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం. చేశాను మేడం ఇట్లా. చేశాను. అంటే చేస్తే ప్రార్థన చేస్తారా? లేదు మేడం. ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? ఏంటమ్మా అది? అంటే నగ్నంగా 45 రోజులు తను చెప్పిన ఫాదర్ చెప్పిన చోటుకెళ్తే యేసయ్య కనిపిస్తా అని చెప్పాడు మేడం. నేను చూసాను మేడం. చూసాను మేడం. నగ్నంగా వెళ్ళావు? అవును మేడం. ఫాదర్ చెప్పిన చోటకి నేను వెళ్ళాను మేడం. ఆ చోటు ఎక్కడది? ఆ చోటు వాళ్ళ ఇంటి సైడే మేడం. వాళ్ళ ఇంటి దగ్గరనే. వాళ్ళ ఇంట్లో కాదు? వాళ్ళ ఇంట్లో కాదు మేడం. మరి వాళ్ళ ఇంటి అది ఆ పక్కనే. ప్లేస్ ఏంటి? ఆ ప్లేస్ ఒక బిల్డింగ్ మేడం. అది ఒక బిల్డింగ్. బిల్డింగ్‌లో ఎళ్లి మేము అంటే అది ఒక ఇల్లులా ఉంది. పాస్టర్‌కి అవును. సంబంధించిందా? దేనికి సంబంధించింది? పాస్టర్‌కి సంబంధించింది మేడం. చర్చికి సంబంధించింది కాదు. పాస్టర్‌కే సంబంధించింది. పాస్టరే పిలిచారు. పాస్టరే చూపించాడు. నాకు దేవుడు చూపించాడు. నా కడుపులో దేవుడు యేసయ్య. యేసయ్య పెరుగుతున్నాడు. అవును మేడం. నా కడుపులో యేసయ్య పెరిగాడు మేడం. ఎన్ని 4 నెలలు? 4 నెలల నుంచి పెరుగుతున్నారు మేడం. యేసయ్య అని ఎట్లా అమ్మాయి అయినా అవ్వచ్చుగా? లేదు మేడం. యేసయ్య పుడతానని నాకు చెప్పాడు మేడం కలలో.